జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరుప్పావై దివ్య ప్రబంధంలో 12వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. ఈరోజు మేలుకొల్పబడుతున్న బాలిక స్వధర్మాన్ని కూడా విడిచిపెట్టి సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మను అనుసరించి ఆయన పక్కనే ఉండి సేవలు చేసే ఐశ్వర్యవంతమైన గోపాలుని చెల్లెలు. ఈమెను ఆండాళ్ తల్లి గోష్ఠి ఏ విధంగా మేలుకొల్పుతున్నారో తెలుసుకుందాం. ఓ ఐశ్వర్య సంపన్నుడైన వాని చెల్లెలా, లేగదూడలను విడిచిపెట్టేవారు లేక ఆ పశువులు పాలభారంతో ఆ దూడలే తమ వద్దకు వచ్చాయని భ్రమించి పొదుగుల నుండి పాలను వాటంతట అవే స్రవిస్తున్నాయి. ఆ పాలతో నీ ఇల్లంతా బురదమయమైంది. మా తలపై మంచు కురుస్తున్నా నీ ఇంటి వాకిలి ముందు ద్వారపు పైకప్పును పట్టుకొని నిలబడి ఉన్నాము. లంకాధీశుడు అయిన రావణాసురుని కోపముగా యుద్ధంలో సంహరించిన ఆ శ్రీరామచంద్రుని కీర్తించుచున్నాము. ఏడిపించి నవ్వేటటువంటి కృష్ణుడి కంటే మనం బాధపడితే పదింతలు తాను బాధపడే రాముణ్ణి కీర్తిస్తే నీకిష్టం కదా. ఇకనైనను ఆ మొద్దు నిద్ర వదిలి లేచిరా తల్లి అని ఆ గోపికను ఈ పాసురంలో మేలుకొలుపుచున్నారు. ఆండాళ్ దివ్య తిరుడుగలే శరణం. ఈ విధంగా శ్రీరామునితో ఆవు దూడ మరియు పాలధారల వంటి ముత్యాలతో కూడిన ఆండాళ్ తల్లి జడ మన నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేరుమన్నారు కోవిలలో గోదాదేవికి అలంకరించబడి ఉన్నది.